దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మొదటి పఠనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయం పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుంటున్నాము. అలాగే ఈనాటి సువిశేష పఠనాన్ని మనం గమనిస్తే లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదువుతున్నాము. ఈ రెండి పట్టణాల యొక్క సారాంశము మనము దయ కలిగి జీవించాలి. ఆంగ్లంలో చెప్తారు, మర్సీ ఈజ్ డిఎన్ఏ ఆఫ్ గాడ్. మర్సీ మనం చూపే దయ, ఆ దయ అనేది దేవుని యొక్క డిఎన్ఏలోనే ఉంది అని చెప్పడం మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు పట్టణాల నుంచి మనము 3 ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకుంటాం. మొట్టమొదటిది, దేవుని క్షమ కోరే హృదయం. మనుషులపై దయ చూపటంలో మనం ఎప్పుడు కూడా విఫలం కాకూడదు. మనం ఎప్పుడు దేవుని నుంచి దయను కోరుతాం, అదే దయను ఇతరులకు పంచాలి. ఇక రెండవది, పాపాలు ఒప్పుకున్నటువంటి హృదయం. దేవుని సాన్నిధ్యంలో పాపాలు ఒప్పుకున్నటువంటి హృదయం ఇతరులను చూసినప్పుడు ఇతరులకు తీర్పు చెప్పకుండా వారిపై కూడా ప్రేమను చూపగలగాలి. ఇక మూడో అంశము, దేవుని కరుణ కోరే మనస్సు. అదే కరుణను ఇతరులకు పంచివ్వటంలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. ఈ 3 అంశాలు లూకా సువార్తను చదువుకున్నప్పుడు, అలాగే దానియేలు గ్రంథాన్ని ముఖ్యంగా చదువుకున్నప్పుడు మనకు తటస్థమవుతుంది. దానియేలు అక్కడ ఉన్నటువంటి ఇర్మియా ప్రవక్త ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని చదువుతూ ఉపవాసంతో ప్రార్థనతో దేవుని వంక తిరిగాడు అనేది మనం వింటున్నాము. ఆయన ఒక్కని కోసమే ప్రార్థించకుండా సమూహమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఒక్క విషయాన్ని మొదటి పఠనంలో దానియేలు గ్రంథంలో చెప్తాడు. ఇదిగో ప్రజలు ఎంత నిన్ను విడనాడినా, నీకు తప్పులు చేసి నీకు విరుద్ధంగా వాళ్ళు నడుచుకున్నప్పటికీ కూడా నువ్వు దయ చూపడంలో ఏమాత్రం కూడా తగ్గని దేవుడవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేయడం మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిత్యము దయ కలిగినటువంటి ప్రభువు. ఆ యొక్క దయను మనము ఈ యొక్క 40 రోజుల దీక్షా కాలంలో పంచటంలో మనం కూడా విఫలం కాకూడదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.